పీజీ సెంటర్ని మరి తక్షణమే తీసుకురావాలి. అదేవిధంగా ఇక్కడ జోన్ ఏదైతే ఉందో సిరిసిల్ల జోన్లో ఉన్నాం మనం. దీంతో హైదరాబాద్లో వచ్చే ఏ ఉద్యోగానికి కూడా ఇక్కడ యువతి యువకులకు అవకాశం వస్తలేదు. కాబట్టి హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి మరి చార్మినార్ జోన్లో మెదక్ నర్సాపూర్ కలపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం కనిపిస్తలేదు. మెడికల్ కాలేజ్ ఇచ్చిరు ఇక్కడికి, అందులో 100 సీట్లతో ఇచ్చిరు. హాస్టల్ భవనం సరిగ్గా లేదని 50 ఇప్పుడు కొడంగల్కి పట్టుకుపోయారు 50 సీట్ల అందుకే. ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ మెదక్ల ఫెసిలిటీ బాగాలేకపోతే బాగా చేయాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మీ కాన్స్టిట్యున్సీకి పట్టుకపోవడం అయితే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండేటటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ తక్షణమే మంచి భవనాలు కట్టాలి. ఎందుకంటే 180 కోట్లు శాంక్షన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది భవనాల కోసం. నర్సింగ్ కాలేజ్కి 20 కోట్లు శాంక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది. కానీ 20 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే అందులో ఓన్లీ 12 ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్వైర్ అయింది. కాబట్టి ఈ ఫండ్ అంతా కూడా ఆగిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ రావాల్సిన సీట్లను సీఎం గారు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మెదక్ జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి రావాలి. అయితే ఈ లోపల ఇవన్నీ సగం సగం చేసిన పనులు కాబట్టి ఏం జరిగిందంటే ఆ హాస్పిటల్ని టీచింగ్ హాస్పిటల్ చేసింది. ఇప్పుడు అది నా గర్కానా ఘాట్కా అన్నట్టు అయిపోయింది. అటు ఫుల్ టైం హాస్పిటల్ కాదు, ఇటు పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. సో మెదక్ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు చూసుకున్నట్టయితే చిన్న పెద్ద ఒక 300-400 కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మెయిన్ చెరుకు ఫ్యాక్టరీ మూతపడ్డది. కాబట్టి పెద్దగా అవకాశాలు లేకుండా పోయినాయి ఉపాధి అవకాశాలు అని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిన్న మెదక్ పట్టణంలో నాకు బతుకమ్మలు బోనాలతో వెల్కమ్ చెప్పడానికి వచ్చిన ఆడపిల్లలు, ఒక ఆడపిల్లను దగ్గరకు వచ్చి, నాకు అడ్వాంటేజ్ ఉంటుంది, ఆడపిల్లలందరూ నా దగ్గరకు వచ్చి హత్తుకొని మాట్లాడుతుంటారు. పాప మా అమ్మాయి వచ్చి నాకు సీక్రెట్గా చెవులు చెప్తుంది, అక్క మేము 200 మంది ఉన్నాము, కుట్టు పని నేర్చుకున్నాము, ఏదైనా చిన్న కంపెనీ పెట్టేవా ప్లీజ్ అని నన్ను అడుగుతుంది. చాలా బాధ అనిపించింది. తప్పకుండా మెదక్లో మంచి కంపెనీలు రావాలి. రావడం కోసం ఒక సంస్థగా మేము కూడా ప్రయత్నం చేస్తామని మెదక్ బిడ్డలందరూ కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక వ్యవసాయానికి సంబంధించి ఇందాక మాట్లాడుకున్నట్టు కాళేశ్వరంలో 150,000 ఎకరాలు ఇక్కడ సాగు కావాలి. కానీ ఒక్క చుక్క కూడా కొత్తగా నీరు రాలే. నిజాం హయాంలో కట్టినటువంటి 1905లో కట్టినటువంటి గన్పూర్ ఆయకట్టు వచ్చే నీళ్ళే ఇప్పటి వరకు కూడా మనకు దిక్కు. ఒక్కటంటే ఒక చుక్క నీరు కూడా అదనంగా హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నా కూడా రాలేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి.